హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణని. ఈరోజు మన ఛానల్లో మనం జనరల్గా మనకంటే పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తాం కదండి. సో అలా చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి, అసలు అలా చేస్తే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలుసుకున్నామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మతం, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాల వెనుక శాస్త్రీయ ఆధారాలు దాగి ఉన్నాయి. ప్రాచీన కాలంలో ప్రజలు ఈ సాంప్రదాయాల శాస్త్రీయ ఆధారాన్ని బాగా అర్థం చేసుకునేవారు. ఆ సాంప్రదాయాలను అనుసరించడం ద్వారా వారు మంచి జీవితం, శ్రేయస్సు, ఆనందాన్ని పొందేవారు. సాధువులు గురువుల పాదాలకు శిష్యులు నమస్కరించడం, వారి పాదాలను కడగడం మాత్రమే కాకుండా చరణామృతాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. భారత సంస్కృతిలో సిద్ధయోగుల పాదాల్లో దాగి ఉన్న రహస్యం, చరణామృతం ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రస్తుత కాలంలో ప్రజలు గురువులకు, పెద్దలకు దూరం నుండి నమస్కరిస్తారు. చాలామంది పెద్దల పాదాలను తాకడానికి, వారి ఆశీర్వాదం తీసుకోవడానికి దూరంగా ఉంటారు. ఒక వ్యక్తి ఒకరి పాదాలను తాకినప్పుడు అతను ఎదుటివారి శరీరం నుండి వెలువడే శక్తిని గ్రహిస్తాడు. గురువుల పాదాలను తాకిన వ్యక్తికి స్వయంచాలకంగా క్షేమాన్ని కలిగిస్తుంది. అవతలి వ్యక్తి అతని మనసులో ఎలాంటి భావాలను కలిగి ఉన్నాడో, దీవెనలు ఇచ్చే వ్యక్తి పాదాలను తాకిన వ్యక్తి తలపై తన చేతిని ఉంచినట్లయితే పాదాలను తాకిన వ్యక్తి శరీరంలో శక్తి ప్రవాహం మరింత తీవ్రంగా ప్రవేశించి అతని క్షేమాన్ని కలిగిస్తుంది. బొటనవేలు నుంచి వెలువడే శక్తి నేరుగా మెదడును తాకి క్షేమాన్ని కలుగజేస్తుంది. ప్రణామం చేయటం వల్ల ఆజ్ఞాచక్రం, మణిపూర చక్రం, స్వాదిష్టాన చక్రాలు ఉత్తేజితమవుతాయి. మంచి ఆలోచనలతో పాదాలను తాకడం ద్వారా మంచి ఆలోచనల శక్తిగా మారి మన అరచేతుల ద్వారా శరీరంలోని సహస్రార చక్రాన్ని చేరుకుంటాయి. ఈ శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఇది ప్రాణశక్తిని పెంచుతుంది, మనస్సును కేంద్రీకరిస్తుంది. సైకలాజికల్గా మనం పాదాలను తాకగానే మనలోని అహం పడిపోతుంది. మనం ఎవరి పాదాలను తాకినా తపస్సులో కొంత భాగం మన లోపలికి రావడం మొదలవుతుంది. సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా జీవితంలో ఆనందం, శాంతిని పొందాలంటే హృదయాన్ని నిర్మలంగా ఉంచాలి. సగం నమస్కరించడం ద్వారా సగం ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అందుకే దీవెనలు పూర్తిగా తీసుకోవాలంటే సాష్టాంగం చేసి ముకుళిత హస్తాలతో నమస్కారం చేయాలి. తర్వాత అరచేతుల నరాలు, వేళ్ల చివరి నుంచి ఉద్భవించే శక్తి వెంటనే మెదడుపై ప్రభావం చూపి శరీరంలోని గ్రంథుల్లోకి చేరటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ద్వారా మంచి ఆలోచనలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే కీర్తి, బలం, జ్ఞానం రూపంలో ఆనందం ప్రయోజనాలను ఇస్తుంది. పాదాలను తాకటం వల్ల పుణ్యఫలం లభించడమే కాకుండా శారీరక వ్యాయామం కూడా అవుతుంది. భారతీయ సంస్కృతిలో పండితుల పాదాలను ప్రధానంగా 3 విధాలుగా తాకటం ఆనవాయితీ. మొదట నమస్కరించడం, రెండవది మోకాళ్ళపై కూర్చోవడం, మూడవది సాష్టాంగ నమస్కారం చేయడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వంగి పాదాలను తాకడం వల్ల నడుము, వెన్నుముకకు ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ళపై కూర్చొని ఎదుటివారి పాదాలను తాకటం వల్ల నమస్కరించే వారి పాదాల కీళ్ళన్నీ వంగిపోతాయి. ఇది కీళ్లపై ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఆసనాలు చేయడం ద్వారా అన్ని కీళ్ళు కొంత సమయం పాటు రిలాక్స్ అవుతాయి. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, వంగటం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి, కళ్ళకు మేలు చేస్తుంది. సో విన్నారు కదండి, మనకంటే పెద్దవాళ్ళకి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలా చేస్తే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలుసుకున్నారు కదండి. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.